విద్య కోసమనినో, వైద్యం కోసమనినో లేదా టూరిస్ట్ లాగానో పాకిస్తాన్ నుంచి భారత్‌కి వస్తారు. వచ్చేసి వీసాలు చించి పడేస్తారు. ఇక్కడే ఉండిపోతారు. ఎందుకని? అక్కడ రూ. 10,000 సంపాదిస్తే ఇక్కడ 3,000 సంపాదిస్తే చాలు. ఇక్కడ రూ. 10,000 సంపాదించారంటే అక్కడ దగ్గర దగ్గర ₹1,00,000తో సమానం. రెండవది ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్. అక్కడికి మళ్ళీ మత రిస్ట్రిక్షన్స్ లేవు. బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. విద్యా, వైద్యం దగ్గర మనల్ని ప్రత్యేకించి అడిగి ఏడిపించేది ఎవరు లేరు. ఇలాంటి దశలో సాగుతుంటది. ప్లస్ ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఏ స్విగ్గీ, జొమాటోలో చేసుకున్నా బతికేయచ్చు. అందుకని ఆగిపోతుంటారు. అయితే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఇండియానే కాకుండా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బాట పడుతున్నారట. ఆఫ్ఘనిస్తాన్‌లో వాళ్ళకి ఉద్యోగాలు పాకిస్తాన్ కంటే ఎక్కువ సంపాదన వస్తుందంట. వాళ్ళ ఉపాధి అవకాశాలు పాకిస్తాన్ కంటే ఎక్కువ సంపాదన వస్తుందట. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాకపోతూ ఉండటం అన్నట్టు పాకిస్తాన్‌కి పెద్ద తలవంపుగా అయిపోయింది. ఆఫ్ఘన్ వ్లాగర్స్ ఈ విషయాన్ని అక్కడ వీడియో చేస్తున్నారు. మైగ్రెంట్స్ అక్కడ కాబూల్లో ఎలా ఏ పనుల్లో వర్కింగ్ చేస్తున్నారు అన్నటువంటిది, మిషన్ కుట్టేటటువంటి పనుల దగ్గర నుంచి అనేక వ్యాపారాలు అక్కడ చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.